నర్వ్ ఎంట్రాప్మెంట్ సిండ్రోమ్ గురించి మాట్లాడదాం. దిస్ ఆల్సో క్వైట్ కామన్. దీన్ని క్యూబిటల్ టనల్ సిండ్రోమ్ అంటారు. సో మనం ఇందాక చూసిన మన మీడియన్ నర్వ్ ఈ 3.5 ఫింగర్స్ సప్లై చేస్తుంది. సో ఈ 1.5 ఫింగర్ని అంటే లిటిల్ ఫింగర్ సైడ్ 1.5 ఫింగర్ని సప్లై చేసేది అల్నార్ నర్వ్ అంటారు. అది ఓన్లీ సెన్సేషన్. కానీ చాలా మజిల్స్ని కూడా సప్లై చేస్తుంది. సో ఈ అల్నార్ నర్వ్ ఏమైందంటే బ్రేకియల్ ప్లెక్సస్ త్రూ వచ్చి మన ఎల్బోకి లోపల సైడ్ అంటే లిటిల్ ఫింగర్ సైడ్ వెనక నుంచి వస్తుంది త్రూ అ స్ట్రక్చర్ కాల్డ్ టైట్ స్ట్రక్చర్ కాల్డ్ క్యూబిటల్ టనల్. సో మనకి ఎన్నోసార్లు చూస్తుంది ఏదో ఒకటి తగులుతో ఒక షాక్ కొట్టినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. సో అది అల్నార్ నర్వ్కి ఇంజురీ అయ్యేది చిన్నది. సో అల్నార్ నర్వ్ ఏమవుతుంది అంటే ఆ క్యూబిటల్ టనల్ వెనకాల కొన్ని రీజన్స్ వల్ల కంప్రెస్ అవ్వచ్చు, లైక్ రిపీటెడ్ ఇంజురీస్ కొన్ని. ఆర్ కొంతమందికి ఏంటంటే మీరు నోటీస్ చేసి ఉంటారు, ఐ థింక్ దిస్ ఇస్ క్వైట్ ఎ కామన్ థింగ్. చాలా టైం ఫోన్ మాట్లాడేటోళ్ళకి ఈ పొజిషన్లో కొద్దిసేపటి తర్వాత ఈ 1.5 ఫింగర్ మనకి తిమ్మిరి రావడం స్టార్ట్ అవ్వచ్చు. సో ఇది మనకి ఏమైందంటే కొన్ని పొజిషన్స్లో క్యూబిటల్ టనల్లో స్పేస్ తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫుల్ ఫ్లెక్షన్లో. అంటే ఈ పొజిషన్లో ఉన్నది ఎంత ఫ్రీ స్పేస్ ఉంటుంది, ఈ పొజిషన్లో అంత ఉండకపోవచ్చు. సో ఆ అల్నార్ నర్వ్ ప్రెస్ అయ్యి వచ్చే సిమ్టమ్స్ని మనం క్యూబిటల్ టనల్ సిండ్రోమ్ అంటాం. సో ఒకటి ఏంటంటే రిపిటేటివ్ ఇంజురీ, రిపిటేటివ్ రాంగ్ పొజిషనింగ్ వీటి వల్ల, ఆర్ సమ్ టైమ్స్ ఎక్స్టర్నల్ ఇంజురీ వల్ల కూడా కావచ్చు. సో ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే అల్నార్ నర్వ్ ప్రెస్ అయ్యి ఈ 1.5 ఫింగర్స్ ఈ ఏరియాలో మనకి ఇంక్లూడింగ్ ద ఏరియా ఆఫ్ ద పామ్ మనకి తిమ్మిరి రావచ్చు అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు.